పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు మీరు? ఈ మధ్య కాలంలో తను హిందుత్వం కోసం చాలా గట్టి రియాక్ట్ అవుతున్నారు, ఆ, రెస్పాండ్ అవుతున్నారు. మంచిదే, ఆ, అవ్వాలి, అందరూ అవ్వాలి. ఉమ్, డ్రామా అడ్డం మానేసి ఓ పక్కకి రండి, ఉమ్, మంచిదేగా. ఈ దేశం ఇంకా ఎలా ఉందంటే కారణం హిందువులే. ఉమ్, హిందువులు ఉంటేనే ఉంటుంది ఈ దేశం. ఉమ్, ఇస్లాం క్రైస్తవం పెరిగితే ఈ దేశం ఉండదు. ఉమ్. ఈ మాట నాది కదండి. ఎవరు చెప్పారు సార్? కేకే మహమ్మద్ చెప్పారు. ఆయన ఎవరు? ఆ, ఆర్కియాలజిస్ట్. అచ్చా, అచ్చా. అయోధ్య విషయంలో చాలా తిరిగి ఆయనే చెప్పారు. ఇది చెప్పారు, ఇంకోటి కూడా చెప్పారు. హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది. ఉమ్, హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు పాత బస్తీలో సెక్యులరిజం అవుద్దా నీకు? పాకిస్తాన్ వద్దు, పాత బస్తీ. పాత బస్తీ. ఓన్లీ హిందూస్ ఉన్న చోటే సెక్యులరిజం అప్లై అవుతుంది. ఉమ్, కాబట్టి కేవలం 2-3 అక్షరాల కోసం కోట్ల మందిని చంపినటువంటి పిశాచ మతాలకి హిందుత్వానికి పోలిక ఏమిటండి? ఉమ్, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది సనాతన ధర్మం. ఉమ్, ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగాక, అందరూ సుఖంగా ఉండుగాక, ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. హోల్సేల్ ఇది. ఉమ్, ఏ కఫీర్ హై ఏంటి సార్? విడగొట్టడం. ఏ నాన్ బిలీవర్ అంటే ఏంటి సార్? అది ప్రపంచం రెండుగా చేయడం కదా సార్. మనం అది చెప్పలే. సంగచ్చద్వం సంపదత్వం, కలిసి నడుద్దాం, కలిసి చచ్చిద్దాం. నేను ఈ జోక్స్ ఎందుకు భరించలేనంటే, మీరు మాట్లాడుతుంటే ఎందుకు అడ్డం పడ్డా అంటే ఆ బూతులు వినలేక సార్. ఉమ్, ఇప్పుడు మనం అంతా అన్నదమ్ములు అంటారు వీడు, పచ్చబద్ధం కదా. షియాలు సున్నీలే అన్నయ్యలు తమ్ముళ్ళు కానప్పుడు, కేథలిక్లు ప్రొటెస్టెంట్లే అన్నదమ్ములు కానప్పుడు, ఒకటి చర్చికి ఒకటి వెళ్ళినప్పుడు, ఒకటి మసీదుకి ఒకటి వెళ్ళినప్పుడు, వాళ్ళు నాకెలా అన్నయ్యలు అవుతారు, నాకెలా తమ్ముళ్ళు అవుతారు? నేను పూజించే దైవాన్ని నిందించేవాడు నాకు బయ్యాలా అవుతాడు రా కుయ్య నీ అయ్యా అని తిట్టాలనిపిస్తుంది. ఓకే. అందుకని అబద్ధం వద్దు సార్, నిజం మాట్లాడుకుందాం. ఈ దేశం అఖండంగా ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఉంది. శ్రీలంక ఇందులో భాగమై, నేపాల్ ఇందులో భాగమై, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇందులో భాగమై, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇందులో భాగమై, విలసిల్లిన వికసించిన గొప్ప జీడిపి కలిగినటువంటి గొప్ప దేశం. దీన్ని హూనులు, సెకులు, తురుష్కులు, మొఘలులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు. దోచుకున్నా కూడా మనం ఇంకా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉన్నాం. ఎందుకున్నాం? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అని భావించేటువంటి ఋషి సంతతి ఇక్కడ ఉంది కాబట్టి. అమ్మా ఈ కాన్సెప్ట్ మాది. మాతృదేవో భవ ఇది మన కాన్సెప్ట్. ఇస్లాంలో అమ్మ లేదు, క్రైస్తవంలో అమ్మ లేదు. ఆ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంది. అమ్మ ముఖ్యం కాదు అక్కడ, స్త్రీ ముఖ్యం కాదు అక్కడ, మనకు అమ్మే ముఖ్యం ఇక్కడ. అవునా కదా? అందుకే ఇందిరాగాంధీ ఏలగలిగింది, అందుకే సోనియా ఏలగలిగింది. అవునా? చూపించమని చెప్పండి వాళ్ళ గ్రంథాల్లో మంచి అమ్మని చూద్దాం. ఒక మంచి అమ్మని చూపించమని, ఒక మంచి ఫ్యామిలీ చూపించమని చెప్దాం. అందుకని ఈ దేశాన్ని మీకు 42లో ఏం జరిగింది సార్? ఈ దేశంలో క్విట్ ఇండియా. ఇప్పుడు 24లో ఏం జరుగుతుంది? స్ప్లిట్ ఇండియా. దానికోసం వీళ్ళు పనిచేస్తున్నారు. ఆవిడ ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, మన గన్నేరు పప్పు గారు కావచ్చు, ఇవాళ నిన్నో ప్రకాష్ రాజ్ కూడా ఏదో వాడు అదంతా అజాతే, అదంతా శంకర్ బ్యాచే. ఇంకో విషయం, నిన్నో ఇవాళ కాశ్మీర్ అసెంబ్లీలో పెట్టారు కదా ఇక ఈ బాల్ డాన్సర్ పార్టీ వాళ్ళు ఏం పెట్టారు? 370 ఆర్టికల్ మళ్ళీ తేవాలి. ఈ దేశంలో కాశ్మీర్ సెపరేట్గా ఉండాలి అంటే విడగొట్టడం చెడగొట్టడం తప్ప ఈ బాల్ డాన్సర్ పార్టీ ఇంకేమీ చేయదు. మొన్న దీపావళి అయింది తెలుసా నీకు? ఎడా శ్రీనగర్ లాల్ చౌక్లో దీపావళి అయింది సార్. దీపాలు వెలిగినాయి సార్. బాంబులు మోగి శవాలు తీసుకెళ్తూ తీవ్రవాదులు పాకిస్తాన్ జెండాలు ఎగరేసే ప్లేసులో దీపావళి వందే భారత్ రైలు నడుస్తూ, దీపావళి జరుగుతూ, కాషాయ జెండా ఎగురుతూ, మీరు నేను కూడా వెళ్ళి సెల్ఫీ తీసుకుంటూ, వేడి నీళ్ళు ఇంటికి వస్తూ, శీతాకాలంలో కూడా 1000 కిలోమీటర్ల రోడ్లు వేస్తూ. కానీ దరిద్రం ఏంటి తెలుసా? ఇన్ని చేసినా
3% అక్కడ ఓట్లు. ఉమ్, అంటే అభివృద్ధి అక్కర్లే, మతం. నాతో. కాబట్టి ఈ మూర్ఖ, ఈ మూడ, ఈ అంధ, ఇంకెన్ని పేర్లు చెప్పినా అనవసరం. మీరు బీజేపీలో చేరొచ్చుగా, ఎందుకు చేరాలి? కొంచెం స్ట్రాంగ్గా హిందుత్వాన్ని ప్రమోట్ చేయొచ్చు కదా. అక్కర్లేదు. నేను అందరుగా ఉన్నారు. ఉమ్. మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళేగా. దేశం, ఉమ్, ధర్మం, వీటి కోసం నేను అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. ఉమ్, కానీ నేను అందరూ కావాలి, అన్ని చోట్ల నేను మాట్లాడి, నేను ఒక్క పక్షంలో ఒక వైపులో ఉండను. ఉమ్, ఈ ఒక ధర్మాన్ని ఉదాహరణకి మీకు చెప్తున్నా. ఉదాహరణకి మొన్న రేవంత్ మాట్లాడుతూ, మన తెలంగాణ సీఎం గారు మాట్లాడుతూ ఈ ఇల్లులు అవి కుట్టేశారు హైడ్రా. అవును. ఆ టైంలో వాళ్ళందరికీ మీరు తిన్న దాంట్లోంచి కట్టించవచ్చు, వాళ్ళందరికీ ఇల్లు కట్టించండి అని ఏదో అన్నాడు. ఉమ్, మంచి మాటేగా, మెచ్చుకో. మీకు అర్థమైందా? ఉమ్, మంచి ఎక్కడో మెచ్చుకో, ఎవరు చెప్పినా మెచ్చుకో. అది జరుగుద్దో జరగదో వాళ్ళ పరిస్థితి ఏమైంది సార్ నాకు తెలియదు. హైదరాబాద్ బాధితుల పరిస్థితి ఏమైంది మీకేం తెలుసా? ఉమ్. ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఏదో చెప్తున్నారు, ప్రస్తుతానికి అయితే ఆగింది కొంత. ఆగింది కానీ వాళ్ళు కొట్టేశారు కదా చాలా మంది. అవును. అందులో కనీసం పిల్లలు సర్టిఫికెట్లు అవి తెచ్చుకునే ఒక వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లు, అది కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లే కదా, షిఫ్ట్ చేశారు. వాళ్ళకి షిఫ్ట్ చేస్తనే ప్రక్రియ అయితే జరుగుతుంది, ఇంకా పూర్తిగా జరుగుతుంది. నేను ఒక చిన్న మాట ఏంటంటే, మాకు కుర్చీ కావాలి సార్. ఎలాగంటారు ఇప్పుడు? సార్ ఒకసారి లేవండి సార్ అన్నారు. అంతేగా. మేము చాలామంది ఉన్నాం కాబట్టి మిమ్మల్ని తోసేసేది లాక్కోవడం, దాన్ని రెడిక్యులస్ అంటారు కదా సార్. కన్వీనియర్ కానీ ఉత్పాతం అది. అవునా? రెడిక్యులస్ కాదు. అవును కదా. మాకు ఆ కుర్చీ కావాలంటే ఏం చేయాలి? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ కూర్చోండి సార్ అని చెప్పి మిమ్మల్ని అక్కడ కూర్చోవడానికి ఒక ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు ఆ కుర్చీ పెట్టుకెళ్ళాలి. నాకు కుర్చీ కావాలి కాబట్టి మిమ్మల్ని దండేసి తోసేసి ఇలాగే కదా. నేను ఎవరో ఇలా చాలామంది కామెంట్లు పెట్టుకుంటూ లాయర్ని అడిగా. హైడ్రా విషయం ఏంటంటే వాళ్ళదే తప్పు, బాధితులదే, అది అక్రమ స్థలం, అది ఇది ఏదో అన్నాడు ఆయన. ఏదైనప్పటికీ ట్యాక్సులు కట్టించుకున్నారు లేదా? అప్రూవల్ ఇచ్చారు లేదా? అప్రూవల్ ఇచ్చారుగా. అప్రూవల్ ఇచ్చారంటే ఆథరైజ్డే కదండి. కరెంట్ ఇచ్చారు కదండి, అది అక్రమం అంటే అసలు ఇవ్వకూడదు కదండి. అవునా? సో కాబట్టి ఇంకొక టాక్ ఏమొచ్చింది, హిందువుల ఇళ్ల మీద మాత్రమే పడ్డారు. పాత బస్తీల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి కదా. అంటే విద్యా సంవత్సరంలో వంక పెట్టారు, అక్కడ ఆపేశారు, అక్కడతో ఆపేశారు. అందుకని పక్షపాతం లేకుండా కొన్నాళ్ళే ఉంటారు కాబట్టి మంచి పనులు చేసి వెళ్ళాలి. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కదా. ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలకి ఈవోగా చేశారు, ఇప్పుడు లేరు, కాలం చేశారు. కానీ ఈ రోజు ఆయన గుర్తు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం సార్? ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్ కదా. నిన్న చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఫోన్ చేశారు, చాలా సంతోషం అండి, మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి అని చెప్పారు. మీరు వెళ్ళి కలిశారుగా? ముందు కలిసాం, నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం, మేము ఎక్కడ, ఆయన అక్కడ ఉన్నారు కదా, మా ఊళ్ళో ఆయన, వాళ్ళ ఊళ్ళో మేము ఉన్నాం. ఆయన ఫోన్ చేశారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం అయిందండి, అంటే మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి, తిరుమల వచ్చిన ప్రతి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళేలా చేయండి అని చెప్పి చెప్పారు. మీరు టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది చాలా మంది మీ అభిమానులు కోరుకుంటున్నారు. మెసేజ్ పెట్టారు, అదే షేర్ అవన్నీ పెట్టారు కదా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, అలా ఏవో వాళ్ళ అభిమానం. మీకేమనిపిస్తుంది? నాకు ఏమనిపించదు, ఎవరో ఒకరు చేస్తే చాలు అనుకుంటా. అంటే మీరుంటే కొంచెం ధర్మ పరిరక్షణ జరిగేదేమో కదా. ఇప్పుడు ఇది భగవంతుడి యొక్క నిర్ణయం లేకుండా ఏది జరగదు. ఓకే, అవును, నేను అది విశ్వసిస్తాను. మా అమ్మ అడిగేది, ఏం సాయం కొండ మీదకి వెళ్ళావా అని అడిగేది ఆవిడ ఉన్నప్పుడు. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తే కొండ మీదకి వెళ్ళావా అని అడిగేది. అంటే ఎక్కడ పోతాం అమ్మా, ఆయన బిజీ, మనం బిజీ, ఎప్పుడన్నా చూడాలనిపిస్తే ఆయన పిలుస్తాడు అనేవాడిని. నిజం కూడా అది. ఎవరో ఒకళ్ళు వచ్చి ఫోన్ చేస్తారు, గురుజీ మా వాళ్ళు ఇద్దరు రాలేదు, కొండ మీదకి వెళ్తున్నాం మేము, మీరు వస్తారా అంటాడు. అంటే ఎవరు పిలిచినట్టు, నన్ను వెంకటేశ్వర పిలిచినట్టు అంతే, వాడి రూపంలో. అలాగా ప్రభుజీ కొనగెళ్దామా అని కోవిడ్ టైంలో ఒక పిల్లోడు ఉండి, ప్రభు కొనగెళ్దాం నడరా బాబు, అలా వెళ్ళిపోయి అలా అసలే జనం చాలా తక్కువ ఉండి అలా ఆనందంగా అక్కడ కూర్చుని భజన చేసుకుని తినాం. అలా
అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉమ్, మనతో ఏం చేయించాలో చేయిస్తాడు. ఉమ్, నాకు తిరుమల ఆ పూర్వ వైభవం రావాలి. రైట్. అది ఎవరి ద్వారా అయితే ఏమిటి సార్? ఉమ్. ఎవరి ద్వారా అయితే ఏమిటి సార్? త్వరలో మీ ద్వారా జరగాలని కూడా కోరుకుందాం. సార్ భగవంతుడి యొక్క వైభవం ప్రకాశించాలి. అది. అన్నమయ్య ఉమ్, అధికారి కాదు అక్కడ. అన్నమయ్య అధికారి లేడు. ఆ, హాతీరాం బాబాజీకి అధికారం ఇచ్చారు. ఆయన ఫస్ట్ ఈవో. అవును. అవునా? ఆయన కోరుకున్నాడు ఏంటి? హాతీరాం బాబాజీ నాకు ఇవ్వండి అన్నాడా ఏంటి? రాజుగారు చెప్పారు, స్వామివారి పట్ల మీకు ప్రేమ ఉంది, మీరే ఉండండి. ఆయన ఆయన తర్వాత వాళ్ళు అంతా మహంతులు చాలా కాలం స్వామివారికి సేవ చేశారు. ఈ రోజు కూడా వాళ్ళ మఠం నుంచే ఫస్ట్ నివేదన వస్తుంది. అవును.